హాయ్ అండి, అందరికీ నమస్తే. మరమరాలతో దోశలు వేస్తున్నానండి. ఫస్ట్ టైము, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. నేను ఒక మెజర్మెంట్తో తీసుకున్నాను. 8 కప్పుల మరమరాలు తీసుకొని ఒకసారి వాష్ చేసేసి నానబెట్టానండి. అలాగే 1 కప్పు రవ్వ ఇలా నీళ్లు పోసుకొని 10 మినిట్స్ నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత ఆ నానబెట్టిన మరమరాలని మిక్సర్ జార్లో వేసేసి ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసానండి. అలాగే నానబెట్టిన రవ్వ వేసి మిక్సీ పట్టానండి. ఇందులో ఎలాంటి ఈనో కానీ బేకింగ్ సోడా కానీ నేను ఏది కలపలేదండి. అయినా కూడా పర్ఫెక్ట్గా స్పాంజ్లా మెత్తగా చాలా బాగా వచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం అయినా కూడా చాలా ఇష్టంగా తిన్నారండి మా ఇంట్లో వారంతా. ఇది దేంతో తీసుకున్నా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక పెంచు పెట్టేసి, ఆయిల్ కూడా అవసరం లేదండి. ఆయిల్ మన ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేయకుండా కూడా తర్వాత చేశానండి. ఒక 4-5 దోశలు ఆయిల్ వేయకుండా చేశాను. ఈజీగా వెళ్ళాయండి. నాన్ స్టిక్ పెంచు అనే కాదండి, నార్మల్ పెంచు మీద కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి. నేను 2 పెంచుల మీద ట్రై చేసి చూశానండి. అటువైపు ఒక పెంచు, ఇటువైపు ఒక పెంచు పెట్టి పోసాను. చాలా సాఫ్ట్గా వచ్చాయండి. 2 దోశలు తింటే టమ్మీ ఫుల్ అండి. ఇది పల్లీ చట్నీతోనైనా తినొచ్చు, టమాటో చట్నీతోటి, లేదంటే పుట్నాలు కొబ్బరి వేసి చట్నీ చేస్తాం కదా, ఆ చట్నీతోటి దేంతో తిన్నా చాలా బాగుందండి. మెయిన్ విషయం ఏంటంటే మెత్తగా నోట్లో వేసుకోగానే జర్రుమని జారిపోయేలాగా సాఫ్ట్గా వచ్చాయండి. నేను ఈ వీడియో యూట్యూబ్లో చూసే చేశానండి, కానీ వారు ఈనో వేశారు. నేను ఈనో వేయకుండా చేసి చూస్తానని చేశాను. ఈనో వేయకుండా కూడా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చాయి. మీరు ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఎలాంటి డౌట్ అవసరం లేదు. దీనిపై నేను దోస కారం పొడి కూడా వేశానండి. అది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మన ఇష్టము. ఇది నార్మల్ పెంచు మీద వేసిన దోశ అండి. ఇది కూడా ఈజీగా వెళ్ళింది. మీకు మా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ థింగ్ ఏంటంటే మరమరాలు ఎక్కువ నీటిలో వాష్ చేసుకోండి. చాలా బాగా దుమ్మంతా వెళ్ళిపోద్ది, బాగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.